మహేష్ శెట్టి గారు Pokora? Aran. Which one? ఈ రెడ్ చేయండి ఇది చేయండి ఎట్లా ఉందా పక్కన మన గవర్నమెంట్ వర్కపోలేదు పేరుంది ఆ పేరుని తీసేస్తావా ఇదే చిన్నపిల్లి తొమ్మిది అది ఇగో ఇది ఇస్తాను ఇక్కడ మాదన్న కదా ఒకసారి హీరోని లేడు నిలబడాలి తమ్ముడు పని కూర్చోండి కూర్చోండి సార్ కూడా నీటి రావాలని అంటే బిన్వే ఏమంతా పేరు పెట్టి నేను వస్తాను నాకు పెట్టలేదు కేక్ నేను పెట్టే నాగేంద్ర తీసుకోవడం తప్పదు కదా అందువాడే చెప్పయ్యా అయితే నాకు కేక్ పెట్టలేదు మరి తప్పదు అజిత్ కుమార్ అయితే నాది లాస్ట్ మన ఐడియా లేదు కెమెరా నీ అలా నేను రాజు రా ఫోటో షూట్ అయ్యా ఫోటో షూట్ ఫోటో షాట్ రాజు మన ఎంత జానీ భాయ్ అది జానీ భాయ్ వస్తే క్రియేటివిటీ కింద కింద చూడండి ఇక్కడ ఇక్కడ నాకెళ్ళి ఓకే ఒక్కసారి మైక్ మైక్
ఈ మీటింగ్ అయిపోయే లోపల వచ్చేస్తుంది మీటింగ్ అయిపోతుంది. ఈరోజు మన సార్జాంబి సినిమా యూనిట్ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగనే మన మహేష్ గారు ఈ సినిమాలో హీరోగా ఉన్నారు, నటించారు. వారి బర్త్డే సందర్భంగా ఈ రోజున మనం సార్జాంబి యొక్క డెమోని మనం రిలీజ్ చేసుకుంటున్నాం. మహేష్ గారి నుంచి మనం చెప్పుకోవాలంటే ఆయన నేను కూడా అందులో నటించాను కాబట్టి ఆయన నటిస్తున్న సీన్లు ఇవన్నీ కూడా చూశాక ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎంత శ్రమటోడ్చి డైరెక్టర్ ఏదైతే కావాలనుకుంటున్నాడో దాన్ని తనలోంచి ఎక్స్ప్రెషన్స్ ద్వారా అద్భుతంగా నటించారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. మన కళాకారులుగా అది మనం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటంటే, సార్జాంబిలో నాకు డైరెక్టర్ ఎన్ఎన్ రాజు గారు నాకు అవకాశం ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మన మహేష్ గారికి బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటున్నాను. తర్వాత మనం ఏదైతే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఎంఎన్ రాజు గారు కోదాడు వచ్చారు. ఈ టీం అంతా కూడా కోదాడులో ఉన్నారు. వారందరూ కూడా మా ఇంట్లో నేను వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇచ్చాను. దాదాపు 3 నెలలు మేము బాగా కలిసి మెలిసి ఉన్నాము. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు నాకు చాలా బాగా నచ్చాయి. సినిమా ఏ రేంజ్లో అయితే షూట్ నడుస్తుందో దాన్ని చూశాక ఎంఎన్ రావు గారు ఏమన్నాడంటే, సార్ మీరు కూడా ఈ సినిమాకి కొద్దిగా ప్రొడ్యూసర్గా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, మీరు మాతో ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటారు, మీరు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు. నాకు కూడా ఆలోచన నచ్చింది. ఓకేనండి, నేను అంతో ఇంతో మీకు సహాయం చేస్తాను, ఖచ్చితంగా నేను ప్రొడ్యూసర్గా ఉంటాను అని మట్టుకు వాళ్ళకి అభయం ఇచ్చాను. దాన్ని నేను నెరవేర్చుకున్నాను. వాళ్ళకి కావాల్సినన్ని సదుపాయాలన్నీ కూడా అక్కడ సమకూర్చుకాను. ఈ సినిమా అంత అద్భుతంగా వచ్చింది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఎంఎన్ రాజు గారికి నేను బాగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేము కోదాడు కళాకారులు. కోదాడులో మా డైరెక్టర్ తిరుపు గారు ఉండే, వారు బాగా 8-9 షార్ట్ ఫిలిమ్స్లో నేను వారితో కలిసి చేశాను. వారు చెప్పే విధానంతో నేను మౌల్డ్ అయ్యి ఆ విధంగా నేను గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయిన తర్వాత నాకు ఒక ఖాళీ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ఆయన నాకు దారి చూపించారు. ఆ దారిలో నడుచుకుంటూ ఎంఎన్ రాజు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆ సినిమా, రెండో సినిమా కూడా నాకు అవకాశం వచ్చింది. దానికి కూడా నేను అంతో ఇంతో నేను సహాయం చేయాలని నిర్ణయించుకొని చేస్తున్నాను. అలాగే ముందు మన కోదాడలో నేను ఒకటి కోదాడ క్రియేషన్స్ అనేది మన కోదాడు ఛానల్లో ఒకటి నేను స్టార్ట్ చేశాను ఈరోజే. అది కూడా మా హీరో మహేష్ గారి పుట్టినరోజు సందర్భంగా చేయాలన్న కోరికతోటి నేను చేశాను. ఈ ఛానల్ ద్వారా నేనేంటంటే ఈరోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా డైరెక్టర్ గారికి చెప్పాను. సార్, మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కోదాడులో తిరుపు గారు, వారు ఎంతోమందిని కళాకారులు తయారు చేసి అద్భుతంగా నటించేటటువంటి కళాత్మకమైనటువంటి శిక్షణ ఆయన అందించారు. ఇవన్నీ కూడా మేము ఉపయోగపడాలి. నేను కోదాడు వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకునేది ఏంటంటే, అందరూ కళాకారులంతా ఒకటే యూనిట్ కిందకి రావాలి. అందరం కలిసి మెలిసి మనం సినిమాలు తీసుకోవటానికి
మనందరం కూడా ముందుకొస్తే మనం కళామ తల్లికి మనం అంతో ఎంతో కొంత సేవ చేసినట్టుగా అవుద్ది. ఈ సందర్భంగా నేను ఇంకొక నిర్ణయం కూడా ఏంటంటే, మన అందరి కళాకారులతోటి ఈ కోదాడ క్రియేషన్స్ కింద ఒక 10 సినిమాలు చేయాలి, లో బడ్జెట్లో 10 సినిమాలు ఖచ్చితంగా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. దానికి అయ్యే ఖర్చును కొంత నేను భరిస్తాను. నాతో సహకరించేటటువంటి మిగతా కళాకారులందరం కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకోటి, ఎవరైతే నాకు సహకరిస్తారో వాళ్ళకి క్యారెక్టర్ ఉంటుంది. మన లాభాల్లో కూడా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని తిరిగి ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేనేంటంటే నేను మాటకు కట్టుబడి ఉండేవాడిని. నేను ఎవరితో గొడవ పడను. ఎప్పటికీ మా డైరెక్టర్ గారు తిరుగు గారు, ఆయనతో రోజు 2 రోజులతో సార్ 3 రోజులు నేను సంతోషంగా మాట్లాడుతుంటాను. సార్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. చాలా హ్యాపీ. అందుకే నేను ఎన్ఎన్ రాజు గారు ఇంకొక విషయం ఏంటంటే, ఈ 10 సినిమాలకు కూడా ఒక 8 మంది కొత్త డైరెక్టర్లను నేను ఆహ్వానిస్తున్నాను. కొత్త డైరెక్టర్ ఖచ్చితంగా అన్నమాట. మనం ఈ సందర్భంలో మన దగ్గర శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాంటి సమర్థులైనటువంటి వాళ్ళని మనం చాలదీసి వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని మనం బయటకు తీసి కళామ తల్లికి మనం అంకితం ఇవ్వగలిగితే వాళ్ళు సంతోషపడతారు, మనము సంతోషపడతాము. అందరికి కూడా మనం చేయూతనివ్వాలి అనే దృక్పథంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఖచ్చితంగా ప్రతి కళాకారుడితో కూడా నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా వచ్చి తప్పనిసరిగా నేను కోదాడలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను అందరితోటి. ఆ రోజు మన డైరెక్టర్ గారిని, శ్రీనివాస్ గారిని, ఇలాంటి వాళ్ళని ఇంకొక ఇద్దరిని నేను ఆహ్వానిస్తున్నాను. వచ్చి ఆ మీటింగ్లో పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ని అందించేసి మీరు ఏదైతే మా కళాకారులు, కోదాడ కళాకారులందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీకి మన కోదాడ కళాకారులు ఖచ్చితంగా అందరూ పరిచయం కావాలి. ఇది నా కోరిక, నా హృదయపూర్వక కోరిక. దీన్ని మీరు అందరూ కూడా ఆహ్వానిస్తారని నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా మరొకసారి మన గుణగుంట్ల మహేష్ శెట్టి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ అనౌన్స్మెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. సూపర్ సార్, చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. గుడిగుంట్ల మహేష్ హీరో గారు జన్మదినోత్సవము ఈరోజు. అతని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆ దేవదేవుడు, ఆ బ్రహ్మాండ నాయకుడు ఆయనని, ఆయన కుటుంబాన్ని, చిత్ర యూనిట్ని అందరినీ ఆశీర్వదించి ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఒక 8 నుంచి 10 షార్ట్ ఫిల్మ్స్ నటించాను. కానీ నాకు నటన పెద్దగా రాదు. అయినా కానీ మాకు తిరుపు ఎల్పుల గారు కోదాడలో మాకు ఆయన నటనలో దర్శకత్వం మాకు మెలకువలు నేర్పారు. ఆ తర్వాత మా రఫీద్ గారి, నా స్నేహితుడు, బాల్యమిత్రుడు రఫీద్ ద్వారా నేను ఆ సార్ని కలవటం జరిగింది. అక్కడి నుంచి నా ప్రస్థానం, నటన ప్రస్థానం నడుస్తుంది. అయితే సార్ జాంబీ మూవీ సినిమాకు వచ్చినప్పుడు నన్ను ఆదరించి ఎన్ఎన్ రాజు గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఒక పాత్రకి అవకాశం ఇచ్చారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. అలాగే హీరో గారికి, నిర్మాతలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం అద్భుత విజయం సాధిస్తుందని హీరో మహేష్ గారు కానీ, టీం సభ్యులు కానీ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని పని చేయించుకొని, ఎన్ఎన్ రాజు గారు కూడా మా దర్శకుడు, ఆయన చెప్పి మాకు నటన పెద్దగా రాదు కాబట్టి ఆయన 1కి 2 సార్లు చెప్పి మాతో చేయించుకున్నారు. అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది అని ఆశిస్తూ సార్జాంబీ మూవీ యూనిట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈరోజు సార్జాంబీ మూవీ సందర్భంగా మనం ప్రోమో రిలీజ్ చేసుకుంటూ హీరో గుడిగుంట్ల మహేష్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు మన ప్రోమో రిలీజ్ చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం సార్. మేము సూర్యాపేట జిల్లా కోదాడలో ఉంటున్నాము. మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఎన్ రాజు గారు దర్శకులు మరియు హీరో మహేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్.
ఎక్కడో ఉన్న మారుమూల ఉన్నటువంటి మమ్మల్ని మరి ఈ స్థాయిలో మరి ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాము. ఈ సినిమా మంచి సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాజు గారు, మహేష్ గారు ఎప్పుడు ఒకే మాట ఒకే బాట. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, కానీ ఇలా చేయాలి అలా చేయాలి అనగానే వెంటనే కనెక్ట్ అయిపోతారు. చాలా మంచి సినిమా ఇది. మేము కూడా నటించినందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే మన వెంకటేశ్వరరావు సార్ మెడిటేషన్ వెంకటేశ్వరరావు సారు వారు 10 సినిమాలు చేస్తామంటూ ముందుకు రావడం అనేది మాకు చాలా ఆనందం, కోలాడ నుంచి. మరి ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక కోదాడలో మరి వెంకటేశ్వరరావు సార్ తీసుకున్న నిర్ణయంతో ముందుకు పోతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకు అవకాశం ఇచ్చి ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మహేష్ గారు. మన సార్జాం టీంకు నా హృదయపూర్వక నమస్తుతులు. మన గుడిగుంట్ల హీరో గారు, మన గుడిగుంట్ల మహేష్ గారు తన పుట్టినరోజు సందర్భంగా సార్జాంబి మూవీ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. అది నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మన ఎన్ఎన్ రాజు గారు తన కొత్త ఆర్టిస్టులకు కానీ తను ఏది చూడకుండా తన స్కూల్లో లెర్నింగ్ స్కూల్లో ఎల్కేజీ టైప్లో ఆర్టిస్టులను తయారు చేసుకుంటూ తను కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటూ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఆయనకి నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా రాజు గారికి. ఈ టీంలో ప్రతి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా నటించారు. పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళ యాక్టింగ్ కానీ ఏదైనా సరే వాళ్ళు చాలా చక్కగా అనుభవస్తులాగా చేశారు. ఈ సినిమా చాలా ముందుకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా మన బీసీహెచ్ గారిని, మన పెద్దల్ని, మన డైరెక్టర్ గారిని, హీరో గారు, డైరెక్టర్ గారు కాంపిటీషన్లో మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్. స్క్రీన్ నేమ్ వచ్చేసి సత్య అంటారు. యాక్చువల్లీ సత్యగా పేరు ఎప్పుడు మారిందంటే మన భీమ్లానాథ్ సినిమా చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు మార్చారు. ఇక అప్పటి నుంచి కూడా నా పేరు సత్య. నిజం సార్, సతీష్ అంటుంటే సతీష్ గారు సత్య అని సార్ అన్నారు. సో విషయం ఏంటంటే సార్జాంబి మూవీకి ఫస్ట్ నన్ను మా డైరెక్టర్ సార్ ఎన్ఎన్ రాజు గారు ఆర్ట్ డైరెక్టర్ రమ్మని నన్ను అడిగారు. అంటే అంతకుముందు నేను చేసిన మూవీస్ అన్ని సెట్ వర్క్స్ అన్నీ చూశారు. ఓకే బాగుంది, మా దాంట్లో కూడా రావా అని చెప్పి అడిగితే సార్ రిక్వెస్ట్ వాళ్ళు రావడం జరిగింది. సో నా పనితనంతో పాటు నేను అప్పుడప్పుడు సార్తో చేసే కామెడీ చూసి అరే నువ్వు ఎందుకో ఈ వర్కే కాకుండా ఆర్టిస్ట్ కూడా మంచి ఇదవుతావు, ఇంతకుముందు ఏమన్నా చేసావంటే ఒకటి రెండు చేసినా సార్ చిన్న అవి కూడా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మా దాంట్లో ఫుల్ లెంత్ రోల్ ఉంది చేస్తామని అడిగారు. సరే అని చెప్పి విలన్గా ఒక కమెడియన్గా నా పాత్ర నేను న్యాయం చేసిన అనుకుంటున్నా. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. అలానే మన హీరో మహేష్ అన్న గారు అన్నతో నేను ఇప్పటికీ 2 సినిమాలు చేసిన. అంటే ఆర్టిస్టే కాదు, ఆర్ట్ డైరెక్టర్. నేను చేసే సినిమాలకు అన్నీ ఒక దాంట్లో హీరో క్యారెక్టర్, ఒక దాంట్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిండు. అట్లా అన్న నాకు పరిచయము. దాని ద్వారా తీసుకొచ్చి మా డైరెక్టర్ గారికి నన్ను పరిచయం చేయడం జరిగింది. అలా మేము ఇక్కడున్న మా టీం, కోదాడ టీము అందరు కూడా వాళ్ళ సినిమా రిలీజ్కి మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళాము. ఆ రోజుతో మా అందరి బంధం కూడా చాలా బలపడింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్జాంబి సినిమా అనేది అందరు ఏదో చిన్నపాటి సినిమా అయిదా అనుకుంటారు, కానీ గది మాత్రం కాదండి. దయచేసి మైండ్లో నుంచి గది తీసేయండి. ఒక పెద్ద సినిమా, ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందో మన సినిమా కూడా అలానే ఉంటుంది. కాకపోతే హాలీవుడ్ అంటే ఇక దాని విఎఫ్ఎక్స్ అవన్నీ వేరు ఉంటాయి. కానీ మన తెలుగు వాళ్ళకి మన రుచి తగ్గట్టు మన సినిమా ఎలా ఉండాలో అలా ప్లాన్ చేసారు. జాంబీ అంటే ఇక ఫస్ట్ నుంచి కూడా మొత్తం దయాలేశాలు అయ్యి ఉంటాయని మాత్రం అనుకోకండి. దీంట్లో సైంటిఫిక్ ఉంటుంది. అది ఏ విధంగా జాంబీగా మారిండు మా హీరో, దాని తర్వాత కథ ఎలా ముందుకెళ్ళింది అన్నది మాత్రమే దీంట్లో ఉంటుంది. అదొకటి గమనించండి. కంపల్సరీ నేను చెప్తున్నా, మీరు సీట్లో కూర్చున్న తర్వాత 2.5 గంటలు సీట్లో నుంచి ఒక్కరు కూడా లేవరు. లెగి సీట్ అంటే మాత్రం నేను చెప్తున్నా మీకు జీవితంతో ఒడిగం చేస్తాను నేను. ఎందుకంటే సినిమా అంత బాగా వచ్చింది. యాజ్ ఏ సినిమా లవర్గా నేను చెప్తున్నా
చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తనకున్న టాలెంట్ ఏదో చూపించారు. ఇక్కడ ఏ ఆర్టిస్ట్ కూడా మన బోరు కొట్టారు. వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కూడా కూర్చోబెడతాడు తప్ప వెళ్ళిపోమని అయితే చెప్పడు. సో ఇది మాత్రం గమనించి మా సినిమాకి అందరు సపోర్ట్ చేయాలి. ఈరోజు ఏంటంటే మా ప్రోమో రిలీజ్ అవుతుంది. అది కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా షేర్ చేసుకోండి, అందరు కూడా చూడండి. మా ప్రోమో వస్తే మాత్రమే థియేటర్కి రండి, లేదు అంటే ఇంతటితో ఆగిపోండి. ఎందుకంటే మీ ఛాలెంజ్ ఏం చెప్తున్నాం, బరాబర్ మేము పెట్టిన ప్రోమో హిట్ అవుతుంది. దీంతో పాటు అసలు ఏంట్రీ సినిమా అనేది రేపు మళ్ళీ నువ్వు థియేటర్కి వచ్చి చూసే అంత చూపిస్తున్నావు. ఈరోజు కంపల్సరీ మీరు చూడండి, ఇది కంపల్సరీ ఇది అవుతుంది. సో దయచేసి మా సినిమాకి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం కల్పించిన సార్ రాజు గారికి, మహేష్ అన్నకి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మగాని సైదుల్ గౌడ్. నేను సూర్యాపేటలో ఉంటాను. అయితే ఒకనొక సమయంలో హీరో మహేష్ గుడిగుంట్ల గారు నాకు పరిచయం కావడం జరిగింది. ఆ బంధం అనేది అన్నా తమ్ముళ్ళ లెక్క బంధం ఏర్పడింది. అదే బంధం ఈ సార్జాంబీ మూవీలో నటించడానికి ఒక స్కోప్ ఉన్న చిత్రం కాబట్టి ఆ స్కోప్ ఉన్న చిత్రంలో నేను నటించడానికి కారణం, దానికి కారణం ఎన్ఎన్ రాజు గారు నాలో ఉన్న కళను, నాలో ఉన్న కామెడీని గుర్తించి ఈరోజు నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం, మరియు ఇలాగే రాజుగారు వారి యొక్క దర్శకత్వ శైలిని నాకు ఒక నటన రూపంలో నేర్పి ఒక నటునిగా తీర్చిదిద్దే అవకాశం రాజుగారు బాధ్యత తీసుకుంటారని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో సార్జాంబీ మూవీలో కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ ఈ 3 ప్రాంతాల వాస్తవులు ఇది నటించడం జరిగింది. అందుకే ఈ కోదాడ నుంచి మన వెంకటేశ్వరరావు గారు వారు ఈ సినిమాకు వన్ ఆఫ్ ద సహనిర్మాతగా ఉన్నారు. వారు వాళ్ళ సొంత ఛానల్ ద్వారా ఒక 10 సినిమాలు నిర్మిస్తా అని కొత్త దర్శకులతో పాటు కొత్త కళాకారులకు కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. అలాంటి వారిని మనం అప్రిషియేట్ చేయాలి. వారు కూడా ఎంతోమంది కళాకారుల్ని ఈ పరిసర ప్రాంతాల కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు అవకాశం కల్పించి వాళ్ళ నటన బయట తీసుకొచ్చి ఎంతోమంది కళాకారులు తీర్చిద్దాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సార్జాంబీ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ప్రోమో డెమో రిలీజ్ అవుతుంది. ఆ డెమో చూసి నెక్స్ట్ సినిమాను కూడా థియేటర్లో చూసి మంచి ప్రేక్షక ఆదరణ కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా అన్న మహేష్ గుడిగుంట్ల గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అన్న అందరికి నమస్తే. నా పేరు సుభాష్. నేను నాగోల్ విలేజ్లో ఉంటా. ఒకరోజు మా ఆయన అనుకోకుండా సార్జాంబీ పోస్టర్లో మా ఏరియాలో అంటిస్తుంటే నేను అన్నగారికి పోయిన, అన్న ఏందనేది అంటే, తమ్ముడు నేను సినిమాగా హీరోగా చేస్తున్నా, నా సినిమా పేరు సార్జాంబీ అన్నాడు. అన్న తర్వాత అన్న నేను నంబర్ తీసుకుంటాను, నాకు కూడా ఛాన్స్ ఇవ్వరా అన్న. ఇచ్చిన నంబర్ ఇచ్చిన 1 డేకే మళ్ళీ అన్న నాకు ఫోన్ చేసి పలానా చార్మినార్లో షూటింగ్ ఉంది తమ్ముడు నువ్వు రావాలి అన్నాడు. నేను షాక్ అయినా. నన్ను ఆ నంబర్ తీసుకున్న అక్షరాన్ని కొల్లారి అన్న ఫోన్ చేసాడు. మా మహేష్ అన్న ఇచ్చిన మాటలు ఇలా వేసుకుంటాడు. మా హీరో మా డైరెక్టర్ రాజు, మా రాజన్న తమ్ముడు నువ్వు రావాలి అనగానే నేను షాక్ అయిపోయినా. ఈ యూట్యూబ్లో ఈరోజు మా మహేష్ అన్న బర్త్డే. యూట్యూబ్లో ఫస్ట్ టైం డోమో అనేది ఫస్ట్ ఆలోచన వచ్చింది మా టీంకే. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. త్వరలో ఈ సినిమా థియేటర్లో రాబోతుంది. అందరు కంపల్సరిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు రవీన్ సందీపు. ఈరోజు సార్జాంబీ అనే సినిమా డెమో రిలీజ్ కావడంతో మనం ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే మహేష్ గారి బర్త్డే, గుడిగుంట్ల మహేష్ గారిని మహేష్ గారు ఈయన సార్ బర్త్డే రోజే మనం ప్రోమో రిలీజ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పే ముందు ఎన్ఎన్ రాజు గారి గురించి కూడా చెప్పాలి. ఏంటంటే మాకు ఒక ప్రత్యేక బంధం ఉందన్నమాట. బిఫోర్ లాక్డౌన్ ముందు ఎన్ఎన్ రాజు డైరెక్టర్ గారి ద్వారా పరిచయం జరిగింది. ఆ పరిచయం ద్వారా మాకేంటంటే ఒక చిన్న క్యారెక్టర్ అనేది ఇస్తా అని చెప్పారు. మాట తప్పకుండా
లాక్డౌన్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు ఎన్ఎన్ రాజు గారు. వారికి నా తెలుసు ఉంచి నా నమస్తే చెప్తున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట కోసం తను నిలబెట్టుకున్నారు. ఆయనకి నేను ఎప్పటి రుణపడి ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు గురుగుంట్ల మహేష్ గారి బర్త్డే సందర్భంగా ఈ డెమోని ప్రజెంట్ చేస్తున్నాము. అట్నే ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ బీసీహెచ్ రాజేశ్వర మేడం గారు ఆధ్వర్యంలో ఈ సినిమా అనేది చేస్తున్నారు. ఈ సినిమా కన్నా ముందు డెమో అనేది మీ అందరి గురించి కూడా మేము ఈరోజు ప్రత్యేకంగా రిలీజ్ చేస్తున్నాము. ఇది చూసిన తర్వాత ఎవరో టాలెంట్లు ఎవరో ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా సినిమా కూడా అతి త్వరలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సడన్గా బర్త్డే రోజు ఈ యొక్క ఈవెంట్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అందరూ చూసి ఆస్వాదించి సినిమాను కూడా అతి త్వరలో కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా చూసి అభినందించగలరని చెప్తూ నా యొక్క ఇదితో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. హాయ్ అండి అందరికీ. నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సో ఇంత అనుకోకుండా ఈరోజు మూవీ డెమో రిలీజ్ కావడం, ఇంతమంది ఆప్యాయంగా నాకు కోసం వచ్చి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేయడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కాకుండా ఒక మాట ఇచ్చారు మా బీసీహెచ్ గారు, నేను కూడా వెరీ షాకింగ్ అండి. సో అంటే ఒక నటన అనేది ఎంత దూరం తీసుకుపోతుంది అనేది ఇవాళ నేను చూస్తున్నాను. అంటే ఆయనలో ఉన్న కసితో పాటు ఆయనతో ఉన్న నటులను కూడా అంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని ఆ కళాకారులందరినీ ఒక స్టేజ్కి తీసుకోవాలని తాపత్రయం నాకు నచ్చింది. సో అంటే ఆ యొక్క ఇంటెన్షన్ తోటే తను ప్రొడ్యూసర్గా మారుతున్నారు. సో ఇది చాలా గొప్ప విషయం ఇది. సో థ్యాంక్ యూ అండి బీసీహెచ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలా మందికి చాలా రకాల ప్లాట్ఫామ్ వస్తుంది. దీని ద్వారా కళాకారులు నిలబడతారు, మంచి డైరెక్టర్లు తయారవుతారు, మంచి ఆర్టిస్టులు తయారవుతారు. కాబట్టి వీళ్ళందరి తరపున కూడా నా ధన్యవాదాలు. ఇకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అండి. చాలాసార్లు చెప్పాను మా ఎన్ఎన్ రాజు గారి గురించి, అంటే మళ్ళీ చెప్తున్నాను. సో ఆయన ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తి, గొప్ప అంటే ఎన్నో ఆర్టిస్టులు చూసుకుంటూ ఎన్నో రకాల ప్రయత్నాలతో ఇది ఒక ప్రయత్నంగా మా సాధనలో వచ్చింది. మేము కూడా చెప్పాం. సో ఫస్ట్ ప్రొడ్యూసర్ లేకున్నా కూడా మనం ఎందుకు ఆపాలి సినిమా అనే ఉద్దేశంతో ఈ డెమో సినిమా తీయడం జరిగింది. ఈ డెమో సినిమా తీసిన తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ లో మేము వెతకడం ప్రారంభించాం. ఆ ప్రయత్నంలోనే వీరందరూ మాకు సహకరించారు. సో వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీరి వల్లే సాధ్యమైంది సినిమా. సో ఇంతమంది కళాకారులకు ఇది వేదిక అయింది. ఇంతమందిలో ఇన్ని రకాల టాలెంట్ ఉందని వీళ్ళకి కూడా తెలియదు. సో అదంతా వెలికి తీసి మరీ తెర మీద చూపిస్తున్నాను మా ఎన్ఎన్ రాజు గారు. సో ఒక్క విషయం కాదండి, ఈ సినిమా ఒక డిఓపి కానివ్వండి, ఎడిటింగ్ విషయంలో కానివ్వండి, ఎనీ మంచి ఒక పర్టికులర్ శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. అంటే ఒక స్కూల్ పిల్లవాడు ఎంత ఎగ్జామ్ పీరియడ్లో కూర్చొని ఎట్లా ప్రిపేర్ అవుతాడో ఆ రకంగా అందరూ కూడా ఇంటెన్షన్గా దీన్ని తీసుకొని ప్రిపేర్ చేసిన సినిమా దీన్ని. సో ఇంత కష్టాన్ని వృధా పోకుండా మమ్మల్ని అందరినీ నిలబెడతారని ప్రేక్షకులు అనుకుంటున్నాము. సో అతి త్వరలో అయితే మేము రాబోతున్నాము. కాబట్టి మమ్మల్ని ఆస్వాదించండి, ఇంతమందికి చేయూతనివ్వండి. మీలో ఉంటారు కొత్త కళాకారులు, ఇప్పుడు చెప్పారు పెద్ద ఎంతోమందికి అవకాశం ఇస్తారని. అలా టాలెంట్ ఉన్న వాళ్ళు మా దగ్గర రండి, మా దగ్గర దూరం రావచ్చు. ఇప్పుడు ఎనీవే మా గేట్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. మా రాజుగారు ఎప్పుడు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, సహకరిస్తారు. కొత్త డైరెక్టర్లు కూడా ఆయన డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఆయన డైరెక్టర్ అయి ఉండి కూడా అవతల డైరెక్షన్ ఉందంటే కూడా ఆయన సహకరిస్తారు. ఆయన అది గొప్ప విషయం. అంటే ఎప్పుడంటే ప్లేట్లా ఉన్న అన్నాన్ని నేనే తినాలనుకోడు, 10 మందికి పంచాలనుకుంటాడు ఆయన. సో అట్లాంటి గొప్ప గుణం ఉన్న మా రాజు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఈ సమిష్టి కృషి వృత్తిగా ఎక్కడికి పోదు మాది, ఖచ్చితంగా నిలబడతాం, ఒక విజన్ కొడతాం. ఇంతమంది చూస్తుంటే నాకు నిజంగా వీళ్ళ కాన్ఫిడెంట్ ఏం చూస్తుంటే నాకు కూడా కాన్ఫిడెంట్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము విజన్ సాధిస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.